దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. ఈ సాయంత్రకాల సమయంలో భజన చేయొచ్చా అన్నదాని గురించి చూస్తే చేయొచ్చు. ఎవరికి చేయొచ్చు? దేవుడికి చేయాలి. సర్వోన్నతమైనటువంటి దేవునికి భజన చేస్తే ధన్యత. అంతేగాని మనకు మనం భజన చేసుకోవడం కాదు. మనకు మనం భజన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కాదు. దేవునికి భజన చేయాలి. మనం ఏదైతే ప్రభావం ఆరోపిస్తా ఉన్నామో అది దేవునికి చెందాలి తప్పితే మనల్ని మనం గొప్ప చేసుకోవడానికి, మనల్ని మనం హెచ్చించుకోవటానికి కాదు. భజన ఎవరికి చేయాలి? దేవుడికి చేయాలి, మనకు కాదు. కానీ మొన్న ఈ మధ్య ఒక వీడియో చూసా. ఆ వీడియోలో ఇద్దరు సేవకులు వారిని వారే ఉద్దేశించి భజన చేసుకుంటున్నారు. ఏం చేసుకుంటున్నారు? భజన. భజన అనేది పురాతన కాలంలో, రాజుల కాలంలో ఉండేది. ఇది ఇప్పటి నుంచి ఉన్నది కాదు. రాజులు ప్రత్యేకించి ఈ భజన బృందాన్ని ఏర్పాటు చేసుకునేవాళ్ళు. కవులు, కళాకారులను వీరిని పెంచి పోషించేవారు. ఎందుకంటే వారికి కావాల్సిన సమయాల్లో వారు వచ్చి వారిని పొగుడుతూ ఉంటే వాళ్ళు ఆనందించి సంతోషించేవారు. కేవలం వారికి జీతభత్యాలను కూడా అప్పట్లో ఇచ్చేవారు. నేటి తరంలో అయితే మనం ఎక్కువగా సినీ ఫంక్షన్స్లో చూస్తాం. బాబు గారిని లేపుతారు. ఎవరు? అయ్యగారు. హీరోని లేకపోతే నెక్స్ట్ సినిమాకి ఛాన్స్ ఇస్తాడో ఇవ్వడో అన్న భయం. హీరోని లేకపోతే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్లో నేను ఉంటానో ఉండను అన్న భయం. అందుకని హీరోని లేపడం, హీరోని పొగట్టడం జరుగుతూ ఉంటుంది. అటువంటి కల్చరే నేడు సంఘాల్లో దాపురించేసింది, నేటి సంఘాల్లో ప్రవేశించింది. సేవకులు కూడాను దేవునికి ప్రభావాన్ని ఆరోపించాల్సిన సేవకులు ఏం చేస్తూ ఉన్నారనంటే తమ సెల్ఫ్ డబ్బాలు కొట్టుకొని ముందుకు సాగిపోతూ ఉన్నారు. దాని గురించి అపుస్తలుడైనటువంటి పౌలు ఓ మాట అంటాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులు 3:2 చూసుకుంటే, 3:1 మమ్మల్ని మేమే తిరిగి మెప్పించుకొని మొదలు పెట్టుకుంటున్నామా అంటే, మా మానని మేమే మనుషులను పెట్టుకొని ఏంటి జీతపత్యాలు ఇచ్చుకొని సెల్ఫ్ డబ్బా కొట్టించుకుంటున్నామా? భజన ఏమైనా చేసుకుంటున్నావా? ఆ అవసరం నాకు లేదు అని ఆయన ఖండితంగా చెప్పగలిగాడు. కానీ నేటి తరం బోధకులు అలా చెప్పగలుగుతున్నారని అంటే లేదు. వీళ్ళు ఏకంగా స్టేజ్ మీదలకు వచ్చి వారి ప్రాబల్యాల గురించి, వారి గొప్పతనాల గురించి చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్క సహోదరుడు, ఒక్కొక్క సేవకుడు మైకు పట్టి గొంతెత్తి పాడితే స్టేజ్ ముందర 100 కొద్ది విశ్వాసులేమి భక్తులు ఊగిపోయి డ్యాన్స్లు వేస్తారు. అటువంటి గొప్ప సేవకులు మనం చెప్పుకునేవారే ఏం చేస్తా ఉన్నారు? సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు. ఏ డబ్బా అది? సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు. నువ్వు కొట్టుకోవాల్సింది సెల్ఫ్ డబ్బా కాదు. అందుకే చెప్తా ఉన్నాడు ఇక్కడ అపుస్తలుడైన పౌలు, మమ్మును మేము హెచ్చించుకొనుచున్నామా, మొదలు పెట్టుకొనుచున్నామా అని. కొందరికి కావాల్సిన మట్టుకు మీ అద్దకైనను, మీ అద్ద నుండి అయినను సిఫారసు లెటర్లు ఏమైనా అడుగుతా ఉన్నావా అని అంటున్నాడు. అంటే అయ్యా బాబు మమ్మల్ని పొగడండి, మమ్మల్ని లేపండి, మమ్మల్ని ఎత్తండి, మమ్మల్ని జాకీలు బట్టి లేపండి అనేమైనా అడుగుతా ఉన్నామా? మనలో పసలేనప్పుడు ఇలాంటివన్నీ మనం స్టేజ్ ముందుకు వచ్చి చెప్తూ ఉంటాం. మనలో సబ్జెక్ట్ లేకపోతే ఇట్లాంటివన్నీ విషయాలను మనం చెప్పడం జరుగుతుంది. అయినా లేపాల్సింది నిన్ను కాదు, దేవుణ్ణి లేపాల్సింది. దేవుణ్ణి, నిన్ను కాదు. ఆయనకి లేపక్కర్లేదు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్తే చాలు. అందులోకి ఆయన పైన ఉన్నవాడు, అన్నిటికన్నా పైన ఉన్నవాడు కదా ఆయన ఇంకా ఎంత లేపుతావు? ఎంత లేపగలవు నువ్వు? అందరికంటే పైన ఉన్నవాడిని ఇంకా నువ్వు ఎంత లేపుతావు, ఎంత లేపగలవు నువ్వు? అది నీ వల్ల అయ్యే పని కాదు. నువ్వు స్తుతించు, ధ్యానించు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు అర్పించు. అదే భజన. అంతేకాని నిన్ను నువ్వు భజన చేసుకోకు అని అంటున్నాడు. అదే అందులో ఎందుకు ఇట్లాంటివన్నీ వీళ్ళు చెప్తారనంటే అదే అపోస్తలుడు పౌలు 2లో అంటాడు. చూడండి, 2వ అధ్యాయం 17వ వచనంలో, మేము దేవుని వాక్యమును కలిపి చెరుపుడు అనేకుల వలె ఉండక. దేవుని వాక్యాన్ని అనేకులు ఏం చేస్తున్నారంట? అది ఇది కలిపి మిక్స్ చేసి తన సొంత ప్రయోజనాల కోసం, తన స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుణ్ణి, దైవిక సేవకులు దేనికి వాడుకుంటున్నారట? వారి స్వలాభాల కోసం వాడుకుంటారు. అలా మేము లేవు అని ఆయన అంటున్నాడు.
నువ్వు అలా లేవు అన్నప్పుడు నువ్వెందుకు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నావు? నువ్వు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నావు అంటే నువ్వు అపొస్తలుడైన పౌలు మాదిరిలో లేవు. అపొస్తలుడైన పౌలు పోలి లేవు. నువ్వు అపొస్తలుడైన పౌలు చెప్పినట్టు లేవు. నీది కలిపి చెరిపిడి బోధ. దేవుని తెలుసుకుని ఆయన ప్రభావాన్ని ఆరోపించే బోధ కాదు అది. నువ్వేం చేస్తావన్నావు? ఆయన వాక్యాన్ని నీ సొంత తెలివిని కలిపి ఎవరిని జరిపేస్తున్నావు? విశ్వాసాలను జరిపేస్తున్నావు. ఎవరిని జరిపేస్తావన్నావు? భక్తుల్ని జరిపేస్తావన్నావు. అమాయకమైనటువంటి జనాల్ని మీరు మరింత అమాయకత్వంలో నెట్టేస్తున్నారు. అజ్ఞానమైనటువంటి జనాల్ని మరింత అజ్ఞానంలో నెట్టేస్తున్నారు. మనం చెప్పాల్సింది విచిత్రమైన బోధలు. గలతీయులకు చెప్పిన బోధ వాళ్ళు ఇమీడియట్లీ తిరిగిపోయినారట వేరే బోధలోకి. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది రావడం వల్ల మనం ఆరోపించాల్సింది అదే అంటాడు. అందుకే దావీదు కీర్తనకారుడు 29వ అధ్యాయం 2వ వచనం చూసుకుంటే 29:2 యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావం ఆయనకు ఆరోపించుడి. హల్లెలూయా. ఈ ఘనత అంతా ఎవరికి చెందాలి? ఈ ఘనత అంతా ఎవరికి చెందాల్సింది? దేవునికి చెందాల్సిన ఘనతను మీరు స్టేజ్ మీదకి వచ్చి గొప్ప గొప్పగా చెప్పుకుంటారేటి? మిమ్మల్ని మీరు లేపుకుంటారేటి? ఒక పార్టీ నాయకుడు అన్నాడు. పార్టీ నాయకుడు ఆడలో పసలేకపోయినా మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు? మా నాయకుడు తోపు తురుము ఎట్టంటాడు అట్టంటాడు అని అంటారు. కానీ ఆ నాయకుడు 10 నిమిషాలు పట్టుమని 10 నిమిషాలు ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడలేరు. వీళ్ళు కూడా అంతే. ఏ సబ్జెక్ట్ ఇచ్చినా సరే 10 నిమిషాలు సరైన వాక్యాన్ని అందించలేరు. అందుకే వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే స్టేజ్ మీదకి వచ్చి పాటల ద్వారా మెస్మరైజ్ చేసి దైవ సేవకుల్ని, ఈ రకమైన దైవ సేవకులు అయినటువంటి వారు దైవజనుల్ని, ప్రజల్ని, విశ్వాసుల్ని ఈ రకమైనటువంటి మేము అసలు ఈ రకమైనటువంటి తప్పుడు ట్రాక్లో నిలబెడతా వాళ్ళ పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పండి, మనల్ని మనం సెల్ఫ్ డబ్బా కొట్టుకోవచ్చా? మనల్ని మనం మెచ్చుకోవచ్చా? మనల్ని మెచ్చుకోవాల్సిన వాడు ఎవడు? దేవుడే. అదే కొరింథీయులకు రాసిన పత్రికలో చూసుకుంటే కిందన ఆయన మీ హృదయ పలకల మీద రాసుకొని, మామూలు సిరాతో రాసింది కాదు, ఆత్మతో మీ హృదయ పలకల మీద రాసుకొని ఉన్నాము, అది మాకు చాలు అని అంటున్నాడు. మా హృదయ పలకల మీద మీరు రాసుకునే మెసేజ్లే ఉంటే మీరెంత సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం దేవునికి ఆరోపిద్దాం. దేవునికి చెందాల్సిన మహిమ ఘనత ఆయనకి చెందేటట్టు ఆయన సన్నిధిలో గోజాడదాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.